జారు జారు బండాలే బియ్య జంపన్న వాగులే బియ్య కోటొక్క మొక్కులే బియ్య కొట్టేటి కొబ్బరిలే బియ్య తల్లి సారక్క నీకు 10,000 శనార్థి అనుకుంటా కోట్ల కొద్ది భక్తులతోని కోలాహలం సురువైంది మేడారంలా. బుధవారం నాడు సారలమ్మ కన్యపల్లి నుంచి గద్దెలకు చేరుకున్నది. తల్లి బయలెల్లి వస్తుంటే జనం పపతి పట్టుడు చూస్తానికి 2 కళ్ళు సరిపోలేదనుకో రాదుండ్రి. పసుపు కుంకుమలు, నిలువెత్తు బంగారం, ఒడిబియ్యం మొక్కులు, అబ్బో కొండంత సంబరం జరుగుతున్నది మేడారంలా. బుధవారం నాడే పూనుగొండ్ల ఊరు నుంచి పగిడిద్దరాజు, కొండాయి ఊరు నుంచి గోవిందరాజు మేడారం గద్దెలు చేరుకున్నారు. ఒక్కొక్క ఘట్టం ఒక్కో తీరుగా భక్తుల ఒళ్ళు పులకరించేటట్టు జరిగినాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర, ప్రపంచంలో 2వ అతిపెద్ద జాతర కాబట్టి కోట్ల కొద్ది జనం తల్లుల మొక్కుల కోసం మేడారం చేరుకున్నారు. పుట్టబగిలి సీమలు బయటకు వచ్చినట్టు ఉసిళ్ళు ఊరినట్టే ఉన్నది మేడారం జాతర. యాట పోతులు, ఎదురుకోళ్ళు, ఎడ్ల బండ్లు, అబ్బో చిన్నగా లేదు పోన్రి. ఇక సర్కారు ఇంత ఖర్చు చేసినాం అంత ఖర్చు చేసినాం అని చెప్తున్నారు కానీ కనీసం వచ్చిపోయే వారాలకు సరిగ్గా రోడ్లు వేయలేకపోయిందని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు భక్త జనాలు. కోట్లకు కోట్లు ఖర్చు చేసినామని చెప్పి చేసింది ఓ గిది. ఆర్బాట 60 పాళ్ళు అసలు పని 3 పాళ్ళు అన్నట్టు చేసిండ్రని ఎడ్డించుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎంత నున్నగా రోడ్లు పోసిండ్రో చూడుండ్రి. నూనె పోస్తే ఎత్తుకోవచ్చు. అద్దాల తీరుగా ముద్దుగున్నాయి, దగదగ మెరిసిపోతున్నాయి. చిటికాడు దుబ్బ కూడా పైకి లేస్తలేదని కామెంట్లు పెడుతున్నారు. సరే సర్కారు చక్కదనం అటుంచితే న్యూజిలాండ్ దేశం నుంచి వచ్చిన భక్తులు సమ్మక్క సారలక గద్దెల కాడ ఎట్లా మొక్కులు తీర్చుకున్నారో చూడుండ్రి. ఇక సారలమ్మ గద్దెకు చేరుకునే ఘట్టమే ఇంత మంచి జరిగితే తల్లి సమ్మక్క గురువారం నాడు కుంకుమ రూపంలో చిలకలగుట్ట నుంచి గద్దెను చేరుకుంటుంది. అప్పుడు ఇంకెంత దండిగా జరుగుతుందో జాతర. మహా జోరుదారుగా ఉంటుంది కావచ్చు. కాబట్టి పోయిన వాళ్ళు అమ్మ గద్దెలను దర్శించుకోర్రి, పోవాల్సిన వాళ్ళు తొందరగా పోన్రి. ఈ వార్త చూసిన వాళ్ళు తల్లి మమ్మల్ని చల్లగా చూడు అని ఇక్కడి నుంచే మొక్కుకోర్రి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కన్న కొడుకు పేరు మీద కట్టిన బడి తీరుగా కార్పొరేట్ బడి కూడా ఉన్నది పోన్రి. అది సర్కారు బడా లేకుంటే సాఫ్ట్వేర్ కంపెనీ అన్నట్టున్నది కదా. మరి అంత మంచిగా కట్టిండు మంత్రి సారు. తన కొడుకు ప్రతీక్ రెడ్డి జీవిడిచిన సంగతి అందరికి తెలుసు కదా. తన పేరు మీద నల్గొండ పట్టణంలో ఉన్న బొట్టుగూడ ఏరియాల సర్కారు బడిని ఒక గీ తీరుగా తయారు చేసిండు. 1 కాదు 2 కాదు 8 కోట్ల రూపాయలు తన జేబుల నుంచి ఖర్చు చేసి కార్పొరేట్ బడుల ఓనర్ల కళ్ళు మండేటట్టు చేసిండు. దానికి కోమటిరెడ్డి ప్రత్యేక గవర్నమెంట్ స్కూల్ అని పేరు పెట్టి పిల్లలకు మంచి చదువులు అందేటట్టు చేస్తున్నాడు. ఇక దునియాలో ఉన్న నెంబర్ 1 కంప్యూటర్లు, డిజిటల్ క్లాస్ రూములు, ప్రతి ఒక్క ఆటల బొట్టుగూడ పిల్లలు ఆరితేరాలే అన్నట్టు తీరొక్క తీరు ఆట వస్తువులు, పురుసత్తుగా పుస్తకాలు చదువుకోనికి పెద్ద లైబ్రరీ హాలు, బడి లేదన్న ప్రోగ్రాంలు చేసుకోవాలంటే కల్చరల్ థియేటరు, ఇట్లా 1 బొచ్చడు పనులు చేసి సకల సౌలతులతోని కండ్లు చెదిరేటట్టు చేసిండు. మంచిగానే ఉన్నది కానీ నల్గొండ జిల్లాలో ఉన్న కడమ సర్కార్ బడుల పరిస్థితి ఏంది? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుల పరిస్థితి ఎట్లా? బాత్రూమ్లు లేక, కూసునే బల్లలు లేక, సరిపోను చదువు చెప్పే పంతులు లేక, కొన్ని దిక్కులల్లో పిల్లలు సర్కారు బడిలో చేరక అధ్వానంగా మారినాయి సర్కారు బడులు. వాటిని కూడా ఈ తీరుగా తయారు చేయాలి కదా. కోమటిరెడ్డి సార్ అంటే మంచి మనసున్నది కాబట్టి కొడుకు పేరు మీద ఈ తీరుగా ఇట్లా బడిని కట్టించిండు. కడమ లీడర్లు కూడా ఇట్లనే నియోజకవర్గానికో 5-10 చొప్పున బడులను కట్టిస్తే బాగుపడేది తెలంగాణ పిల్లలే కదా. సర్కారు కూడా మా లీడరే కట్టించిండు, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డే కట్టిండు అని గొప్పలు చెప్పుకోకుండా రాష్ట్రం మొత్తంలో ఈ తీరుగా బడులను తయారు చేసే ఆలోచన చేయాలి అని కోరుతున్నారు తెలంగాణ సర్కారు బడులలో చదువుతున్న పిల్లల అయ్యవరు.